చక్కని వర్తమానాన్ని వివాహ సందర్భంగా అందించిన దైవజనులు చార్లెస్ గారికి మరి కుటుంబాల తరపున మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం త్వరగా వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. దైవజనులు అశ్వరపేట నుంచి వచ్చిన పాస్టర్ మోజెస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత వివాహ కార్యక్రమంలోకి మనం వెళ్దాం. దైవజనులు మరి రాజా జాన్సన్ గారు అశ్వరపేట నుంచి ఇక్కడికి వచ్చారు. వారు ఆధ్యాత్మికంగా జాన్ మార్క్ మెంటర్ ఆయన, కాబట్టి వారు వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తారు. నువ్వెంత మంచి దేవుడువో, నువ్వెంత మమ్మల్ని ప్రేమించేవాడువో ప్రభు మాకు అర్థమవుతూ ఉంది. మా కుటుంబాలని కట్టడానికి, కుటుంబాలని బాగు చేయడానికి, కుటుంబ వ్యవస్థను స్థాపించడానికి నువ్వు మమ్మల్ని అంతగా ప్రేమించినట్లుగా ఎవ్వరూ ప్రేమించలేదు. ఈరోజు అలాంటి వివాహ కార్యక్రమాన్ని, ఘనమైన కార్యక్రమాన్ని మా ప్రియ స్నేహితుడు ప్రభు జాన్ మార్క్కి తన భారీగా చేసుకోబోతున్న బియోలాకి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశంకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో ఇప్పుడు వేరువేరుగా ఉన్నవారు ప్రభు ఇప్పుడు ఒక్కటిగా అవ్వబోతుండగా నాయన వారి యొక్క అభిప్రాయాలన్నీ ఒక్కటిగా రాగలిగినట్లుగా ప్రభు ఒక ఆత్మ నడిపింపులోనికి వారిరువురు రాగలిగినట్లుగా మధ్యలో పరసంధి కలిగిస్తున్న దుష్టుని యొక్క కార్యాలన్నిటి మీద జయము కలిగినట్లుగా మీ సహాయం కోరుతూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా నీ లేఖన భాగాన్ని ప్రభువా వివరించిన నీ దాసుని బట్టి వందనాలు. ఈ కార్యక్రమం నడిపిస్తున్న దైవ సేవకులు ప్రభువా నాయన స్టీవెన్ అన్నగారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి కూడి వచ్చిన ఇరు వర్గాల కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఇప్పుడు జరగబోతున్న వివాహం ఆశ్చర్యరీతిగా నీ దాసులు ప్రభువా జాన్సన్ అయ్య గారి ద్వారా వారిని జతపరచబోతుండగా ప్రభువా నీ యొక్క ఆత్మ కృప నీ దాసులకి ఇచ్చి ఆ ఇరువురు ఏమేమి మాట్లాడబోతున్నారు, ఏమేమి ప్రభువా ప్రమాణాలు చేయబోతున్నారో వారి జీవితాల్లో అవి చేయగలిగినట్లుగా మీ ఆత్మకార్యం ఆ కుటుంబానికి కట్టడానికి సహాయం చేయమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. పెళ్ళైన కొత్తలోనట భార్య భర్తల మధ్య నుంచి గడ్డి పరకు కూడా దూరదట, అంత ప్రేమించుకుంటారు. సంవత్సరం అయిన తర్వాత గడ్డిలారి కూడా ఈజీగా వెళ్ళిపోద్దంట వాళ్ళ మధ్యలో. పెళ్ళైన కొత్తలో భార్య అయస్కాంతంలాగా ఉంటుందట, భర్తనే అట్రాక్ట్ చేస్తుందట. సంవత్సరం అయిన తర్వాత సూర్యకాంతం అవుతుందట, పెద్ద నోరు వేసుకొని మీద పడుద్దట. పెళ్ళైన కొత్తలో భార్య మల్లె తీగలాగా ఉంటుందట, భర్తను అల్లుకుపోద్దట. సంవత్సరం అయిన తర్వాత కరెంటు తీగ అవుద్దట, ముట్టుకుంటే షాక్ కొడదట. పెళ్ళైన మొదటి సంవత్సరం భర్త భార్య మాట వింటాడట, రెండవ సంవత్సరం భార్య భర్త మాట వింటుందట, మూడో సంవత్సరం ఇద్దరు మాటలు చుట్టుపక్కల వాళ్ళు వింటారట. అలా లేకుండా ఇవన్నీ ఎందుకండి, పెళ్ళిలో జోకులు ఎందుకు? ఒక ఆయన అడిగాడు, పెళ్ళిలో ఎందుకు జోకేస్తారండి, మమ్మల్ని భయపెడతారా ఏంటండి అని అడిగాడు ఒక ఆయన. నిజమే, కానీ మీరు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? పద్మ వ్యూహంలోకి వెళ్తున్నారు. అనుభవజ్ఞులు జాగ్రత్తలు తీసుకుంటే మీరు జాగ్రత్తగా ఆ వ్యూహంలోంచి బయటపడి, అది పెళ్ళి అనేది దాచబడిన స్థలం లాంటిదట. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తారట, లోపల ఉన్నవాళ్ళు అది సాధ్యం కాదు. రెండోది సాధ్యం కాదు, ఒకసారి పడ్డావా నీ పని కథ. ఇంకా హల్లెలూయా. ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం.
పాడొచ్చమ్మా, మీ అద్భుతమైన గొంతులు దాచుకోక్కర్లేదు. ఇంకో లైన్ పాడండి. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. మళ్ళొకసారి. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. వెరీ గుడ్. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకునుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. పడదాం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గట్టిగా చప్పట్ల మధ్యలో మరి వివాహ రిజిస్టర్ గారు అన్నయ్య జాన్సన్ గారు వచ్చి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఈ అద్భుతమైనటువంటి వివాహానికి వేదికను అలంకరించి కార్యక్రమాన్ని నడిపిస్తున్న తమ్ముడు స్టీవెన్సన్ గారికి, అలాగే దైవజనులు చార్లెస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, దైవజనులందరికీ ప్రభు నామములో వందనాలు. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. చాలా సంతోషిస్తున్నాను. చెప్పాలి, జాన్ మార్క్ మా వద్ద సంవత్సరం పాటు బైబిల్ ట్రైనింగ్ పొందాడు. జాన్ మార్క్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం, నాకు నచ్చిన లక్షణం ఏంటంటే స్పీడ్. జాన్ మార్క్ గురించి నేను ఎక్కడైనా ఏదైనా చెప్పాలంటే ఏమని చెప్తానంటే, బస్సులో సీటు దొరకాలంటే తోసుకున్నవాడిది సీటు. నేను నెమ్మదిగా ఎక్కుతాను, రూల్స్ పాటిస్తాను, నుంచున్నవాడికి బస్సులో నిలబడి వెళ్ళాలి. జాన్ మార్క్ జీవితంలో ఆ స్పీడ్ అయ్యి తన జీవితంలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదంగా దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకున్నటువంటి తపన, దేవుని కొరకు బ్రతకాలి. దేవునిలో క్లాస్ మొదలు పెట్టగానే 20 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మీలో ప్రేరేపించబడిన వాళ్ళు పాట పాడండి అనేవాడు. అన్న నిమిషంలోగా పాట పాడేసేవాడు. మళ్ళీ రెండో రోజు మీలో ప్రేరేపించబడిన వాడు పాట పాడండి అని మళ్ళీ ఆయన పాడేసేవాడు. మిగిలినటువంటి వాళ్ళు అందరూ కుళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు నన్ను అడిగారు ఆయన లేనప్పుడు, అయ్యారు రోజు జాన్ మార్క్ పాడటం ఏంటండి అనగా, క్లాస్కు రాకముందే జాన్ మార్క్ ఏం చేస్తాడంటే ఏ పాట పాడాలో రెడీ చేసుకొని వచ్చి ఇలా పట్టుకొని కూర్చుంటున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాట పాడండి అన్నప్పుడు ఏ పాట పాడదామని ఎత్తుకుంటున్నారు. వాళ్ళకి మీకు తేడాది అన్నాను. అంతేకాదు, సంవత్సరం అంతా కూడా నేను గమనించాను, చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి చెప్తున్న ప్రతి నోట్స్ రాసుకోవడం కానీ. సరే, సంవత్సరం అయిపోయింది. ఆ సమయంలో మా భార్య గర్భవతిగా ఉండటం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్తాంలో నేను ఒక్కడే ఉండిపోయాను ఇంట్లో. అప్పుడు అక్కడ ఉన్న విద్యార్థుల్ని అడిగాను, ఇక్కడ నుంచి వచ్చిన నలుగురిని కూడా, అరే బాబు, ఒక 4 నెలలు నాతో పాటు ఎవరైనా తోడుగా ఉండాలిరా, ఎవరైనా ఉంటారా అని అడిగాను. ఆయనతో వచ్చిన మిగిలిన ముగ్గురు అన్నారు, మా కుదరదు అయ్యారు అన్నారు. జాన్ మార్క్ అన్నాడు, అయ్యారు మీరు ఎన్ని రోజులు ఉండమంటే, ఎన్ని నెలలు ఉండమంటే అన్ని నెలలు మీతో పాటు ఉంటానన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ 4 నెలల్లో జాన్ మార్క్ నాతో వ్యక్తిగతంగా అనుసంధానం అయిపోయి నా జీవితాన్ని స్టడీ చేయడం మొదలుపెట్టాడు. నేను ఎలాగ సేవలోకి వచ్చాను, ఎలాగ అభివృద్ధి పొందుతున్నాం, ఎలాగ పరిచయం చేస్తున్నాం. జాన్ మార్క్ ఉన్నటువంటి ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, ఎక్కడ అవకాశాలు ఉంటే వాటిని ఉపయోగించుకుంటాడు. ఇది కూడా అందరం మనం నేర్చుకోవాల్సిన సత్యాలు. ఒక నెల అవగానే నాతో అన్నాడు, అయ్యారు కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నానండి, ఇక్కడ మీకు ఎవరైనా తెలుసుంటే కొంచెం ఏర్పాటు చేయండి అన్నాడు.
నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, అతను రప్పించాను. వెంటనే అక్కడ కీబోర్డ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సంఘంలో మా సంఘంలో 4 నెలలు ఉన్నటువంటి టైంలో పాటలు పాడడంలో అందరికి సహకారిగా ఒక ముఖ్యమైన వ్యక్తిలాగా మారిపోయాడు. కొద్ది నెలల్లోనే ఒక చిన్న కుర్రోళ్ళలాగా, ఒక అమాయకుడిలాగా వచ్చి ప్రవేశించినాడు. 1 సంవత్సరం 4 నెలలు అవగానే ఒక మార్గంలోనికి, దేవుని పరిచర్య కొరకున్నటువంటి ఒక ఆశలోకి జాన్ మార్క్ వెళ్ళగలిగాడు. అంటే గొప్ప చెప్పాలనగా నేను చెప్పేది, మన అందరిలో కూడా తపన, ఆశ, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి నిర్ణయం, సమర్పణ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆ 4 నెలలు అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ కీబోర్డ్ ఆశ ఇంకా సావలేదు. కొంచెం నేర్చుకున్నాడు కదా. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక నెల అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. అయ్యారండి, నాకు సహాయం చేయండి అన్నాడు. ఏంటన్నాను? స్టీవెన్ అన్నయ్య గారి శిష్యుడు జీవన్ అన్న మాకు దగ్గరలో ఒక ఊరిలో ఉన్నాడండి, మీరు నాకు కొంచెం రికమెండేషన్ చేయాలండి, అన్నతో మాట్లాడి నాకు కొంచెం నేర్పించమని చెప్పండి అన్నాడు. చూసారా, తమ్ముడు స్టీవెన్సన్ గారి దగ్గర కీబోర్డ్ వాయిస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి ఒక విద్వాంసుండి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి మళ్ళీ ఆయన దగ్గర నేర్చుకోవడానికి నన్ను రికమెండేషన్ పెట్టుకొని, నేను వెంటనే ఆ తమ్ముడికి ఫోన్ చేశాను. తమ్ముడు అన్నాను, నేనంటే మంచి గౌరవం, అన్నయ్య చెప్పండి, ఇగో నా శిష్యుడిని పంపిస్తున్నాను, మీరు కొంచెం కీబోర్డ్ నేర్పించండి అన్నాను. ఈ రోజున జాన్ మార్క్ ఎంతోమంది చాలా సీనియర్ కీబోర్డిస్టులు 3 మంది అయిపోయారు, తమ్ముడు దగ్గర వాయించలేదు. జాన్ మార్క్ తమ్ముడు స్టీవెన్సన్ గారి అనేక సభల్లో కీబోర్డ్ వాయిస్తున్నాడంటే నిజంగా అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప. అలాగన అది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత చెప్పాడు అయ్యగారు, అలాగని కీబోర్డ్ మీద వెళ్ళాడు, అలాగని పాటల మీద లేడు. పాటల గురించిన పిచ్చి ఎక్కువైపోయింది. ఎంత పిచ్చి ఎక్కువైపోయిందంటే నాకు వెంటనే 10 పాటలు పంపించాడు. అయ్యగారు ఈ 10 పాటలు రాశాను చూడండి అన్నాడు. ఇంకా పాటలు రాయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు 100, 110 అయిపోయినాయి. 110 పాటలు రాసేసాడు. అది కూడా అయిపోయింది. ఇంకా దేవుని దగ్గర అసలైనటువంటి పనులకు మొదలుపెట్టాడు. దేవా, నీ సేవ చేయాలని ఆశపడుతున్నాను, నీ చిత్తం అయితే నన్ను నడిపించిన ఆయన. దేవుని పిలుపు కొరకు నన్ను అడిగాడు, అయ్యగారు సేవ చేయాలనుకుంటున్నా, ఏం చేయాలని. వాళ్ళ అయ్యగారిని అడిగాడు ఏం చేయాలని. అప్పుడు ఆయన నేను ఒకటే మాట చెప్పాం, నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు, దేవుడు నీకు ప్రత్యక్షపరుస్తాడు ఖచ్చితంగా అని. వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి దేవుని పిలుపుని అందుకున్నాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అయ్యగారు దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడండి, సేవ కొరకు బలముగా ముందుకు సాగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలని నేను మొత్తుకుంటుంటే, మొర్ర పెడుతుంటే, ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి భద్రాచలం అవతల ఉన్నటువంటి ఒక ఏమి మారుమూల ప్రదేశంలో, ఏమి సంఘం లేని, సేవ లేని, ఒక్క కుటుంబం కూడా ప్రభువు నమ్మనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి స్థలాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడండి, నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నాను. అయ్యగారు నేను ఒకటే మాట చెప్పాను, దేవుడు మీకు చెప్తే నువ్వు వెళ్ళిపో. కనుక జాన్ మార్క్ జీవితం నేను ఎంతోమందికి మా బైబిల్ క్లాస్, మళ్ళీ ఇప్పుడు వేరే క్లాస్ నడుపుతున్నాం, ఈ క్లాస్ వాళ్ళు కూడా నేను జాన్ మార్క్ గురించి చెప్తుంటాను. పూర్వం ఒక కుర్రాడు ఉండేవాడు జాన్ మార్క్ అని, ఇట్లా ఉండాలయ్యా జీవితం అని. ఈ జాన్ మార్క్ జీవితం ఎలాగైతే ఇప్పటి వరకు స్పీడ్ బ్రేకర్ లేకుండా సాగుతుంది. అమ్మాయి బ్యూలా స్పీడ్ బ్రేకర్గా అంటే అప్పుడప్పుడు కొంచెం ఇదే స్పీడ్, మరీ స్పీడ్ ఎక్కువైపోతే ప్రమాదం. అందుకని దేవుడు ఒక చక్కని బ్యూలాని, దేవుడు ఒక మంచి ఆశ కలిగి విశ్వాసం కలిగినటువంటి దేవుడి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. జాన్ మార్క్ రాబోయే భవిష్యత్ జీవితంలో ఇద్దరు కూడా ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడి దేవుని కృపలో ముందుకు సాగుతారని విశ్వసిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. రైట్, భారతదేశపు క్రైస్తవ వివాహ చట్టం 1875 సంవత్సరం చట్టం చాలా బలమైనటువంటి చట్టం. దేవుని వాక్యాన్ని అనుగుణ్యంగా నిర్మించబడినటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారం వీరిద్దరి వివాహం జరగబోతుంది. ఈ వివాహం భారత ప్రభుత్వంలో కూడా రిజిస్టర్ చేయబడుతుంది. ఈ వివాహంలో ప్రాముఖ్యంగా అంగీకారాలు ఉంటాయి. మొదటిది దేవుడి అంగీకారం. వీళ్ళిద్దరూ జతపరచబడడానికి దేవుడు అంగీకరించాడని మనం అందరం నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నాం అంటే, జాన్ మార్క్ ప్రార్థన చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, బ్యూలా ప్రార్థన చేసుకుంటుంది నాకు మంచి భర్త కావాలని, వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. వీరిరువురి కుటుంబాల యొక్క ప్రార్థన మొరను దేవుడు ఆలకించి ఈ రోజున వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ నిలబడడానికి మార్గం చూపించింది మొదట దేవుడు. కనుక ఈ కార్యాన్ని దేవుడు అంగీకరించాడని నమ్ముతా ఉన్నాం. ఇక రెండవది, సమాజం మనందరం కూడా అంగీకరించాలి. అంగీకరించబట్టి ఇక్కడ చేరాం. అందుకే వివాహపు ప్రకటన చదువుతాం. గత 2 వారాలు కూడా విజయవాడలోనూ అలాగే ఈ ఊరిలో విజయవాడలో ఉన్నటువంటి బ్యూలా సంఘంలో అలాగే జాన్ మార్క్ ఉన్నటువంటి ఇక్కడ సంఘంలో వివాహ ప్రకటన చదవబడింది.
ఈ చివరి ప్రకటన ఈ సమయంలో నేను చదువుతున్నాను. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. వివాహ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, శాగల్లు మండలం, రామచంద్రపురం కాపురస్తులు సనమండ్ర ప్రసాద్ విజయ్ కుమార్ గారి కుమారుడు దుర్గాప్రసాద్ అనబడే జాన్ మార్కును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ చిట్టినగర్ కాపురస్తులు కొడమటి త్రినాథ్ దేవి గారి కుమార్తె బ్యోల అనబడే దుర్గా విజయలక్ష్మికిను 2024 సంవత్సరం జూన్ నెల 13వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకు పెండ్లి కుమారుని గృహం వద్ద పాస్టర్ రాజే జాన్సన్ గారిచే వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడిన కావున వీరుభయలు యథావిధిగా జతపరచబడకూడదని, న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకంగా సాక్ష్యాధారాలతో వివాహపు ఈ సమయం లోపనే తెలియపరచవాలని ఇందు మూలముగా కోరుచున్నాము. పాస్టర్ రాజే జాన్సన్, వివాహ రిజిస్ట్రార్. ఈ బిడ్డలిద్దరు కూడా వివాహం చేయడానికి న్యాయసమ్మతమైనటువంటి ఆటంకం చేయకూడదని, న్యాయసమ్మతమైనటువంటి ఆటంకం ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడాలి. వివాహమైన తర్వాత ఇక జీవితాంతం కూడా మాట్లాడకుండా ఉండవాలేను తొందరగా అని చెప్పి ఒకసారి మీ చేతులు చూపించండి. వండర్ఫుల్. కుటుంబం, సంఘం ఏకీభవించారు ఈ కార్యాన్ని మీరే జరిగించి మహిమ పొందమని యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి ముసుగు పైకి, ముసుగు పైకి. ఈ అమ్మాయి బ్యూలాని క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. అలాగైతే నీ జీవితాంతం కూడా ఆమెను ప్రేమించి గౌరవించి నీ భార్యనుగా క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం అద్భుతమైనటువంటి భార్యనుగా రాబోయే జీవితం అంతా నమ్మకముగా ఈమెతో కాపురము చేయదువా? చేయదునండి. వండర్ఫుల్. అమ్మా బ్యూలా, జాన్ మార్కును వివాహం చేసుకోవడానికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. అలాగైతే నీ జీవితాంతం ఆయనకు లోబడి భర్తగా గౌరవించి ప్రేమించి నమ్మకముగా ఆయనతో కాపురం చేయదువా? చేయదు. వండర్ఫుల్. ఇద్దరు కూడా చక్కని వారి తీర్మానాన్ని తెలియజేశారు. ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు దయచేసి వేదిక మీదకి రండి. మీ అబ్బాయి జాన్ మార్క్ని అమ్మాయి బ్యూలాకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానండి. చాలా సంతోషం. ఏమండి, మీ అమ్మాయి బ్యూలాని అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. వండర్ఫుల్. మొదటిగా అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కుడి చేతిని అమ్మాయి కుడి చేతిని కలుపుతారు. అట్టుకొని మొత్తం చేతులు కలపండి. ఓకే, అది చేయి ఇక్కడ పెట్టండి, చేతి మీద పెట్టండి ఇద్దరు. ఓకే, మీరు కూడా ఇద్దరు చేతులు కలపండి. వండర్ఫుల్. ప్రార్థన చేద్దాం. అలాగ ఉండండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ స్తోత్రాలు, వందనాలు. ఇరువురు తల్లిదండ్రులు ఈ బిడ్డలిద్దరిని జతపరిచి మీ నామంలో ఈ భవిష్యత్ జీవితాన్ని మీ చేతులకు అప్పగించారు. మీరే దీవించి మహిమ పొందమని యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అమ్మాయికి వెళ్ళి చూసుకుంటాం చెప్పాలి. ఓకే, జాన్ మార్కును నేను, జాన్ మార్కును నేను, బ్యూలాను నిన్ను, బ్యూలాను నిన్ను క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం, క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం నా భార్యనుగా, నా భార్యనుగా అంగీకరించుచున్నాను. నేటి నుంచి జీవితాంతము వరకు సుఖ దుఃఖముల యందును కష్ట నష్టముల యందును ఆరోగ్యము అనారోగ్యమందును అన్ని పరిస్థితులలో నిన్నే ప్రేమించి నీతోనే నమ్మకముగా
నమ్మకముగా కాపురము చేయుదునని దేవుని ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను సంఘము ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయొచ్చు ఇప్పుడు వరకు, జీవితాంతం వరకు. వండర్ఫుల్. ఒకసారి చేతులు పెట్టు అమ్మా, నువ్వు పట్టుకో, చెప్పు. బ్యూలాను నేను జాన్మార్కును నిన్ను క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం నా భర్తనుగా అంగీకరించుచున్నాను. నేటి నుండి జీవితాంతము వరకు సుఖ దుఃఖముల యందును కష్ట నష్టముల యందును ఆరోగ్యము అనారోగ్యమందును అన్ని పరిస్థితులలో నిన్నే ప్రేమించి నీతోనే నమ్మకముగా కాపురము చేయుదునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎప్పటి వరకు? మరణాంతరం వరకు. పరిశుద్ధుడానికి వందనాలు. బిడ్డలిద్దరు కూడా చక్కని ప్రమాణాలు చేశారు నీ ఎదుట. నీ అద్భుతమైన నిర్ణయం ఈ బిడ్డల జీవితాంతం వరకు ఒకరినొకరు స్థిరమైనటువంటి అనుబంధాన్ని కలిగి జీవించే కృపనిమ్మని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బాంధవ్యమునకును గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథమును అంగీకరించుము. బాంధవ్యమునకును ప్రేమకును గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథమును అంగీకరించుము. చప్పట్లు కొడదాం గట్టిగా. ఓకే. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దీవెనలేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే.
ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడు. నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. మళ్ళొకసారి కళ్యాణం కమనీయావయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. మండలం రామచంద్రపురం గ్రామ కాపురస్తులు శ్రీ సనమండ ప్రసాద్ విజయ్ కుమార్ గారి కుమారుడు దుర్గాప్రసాద్ జాన్మార్కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ మండలం చిట్టినగర్ గ్రామ కాపురస్తులు శ్రీ కొడమట్టి త్రినాథ్ దేవి గారి కుమార్తె దుర్గా విజయలక్ష్మి బ్యూలా, వీరుభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. పరిశుద్ధాత్మ యొక్క నామమున భారత ప్రభుత్వం వారు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి వీరిరువురిని భార్యాభర్తలని ధృవపరచుచున్నాను. వివాహం జరిగిన స్థలం పెండ్లి కుమారుని గృహం రామచంద్రపురం. వివాహం జరిగిన తేదీ 13/6/2024. వరుడు ఎస్ దుర్గాప్రసాద్, వధువు కె దుర్గా విజయలక్ష్మి. ఇందుకు సాక్షులు జి వెంకటేశ్వరరావు గారు, వై ప్రభుదాస్ గారు. పాస్టర్ ఏ రాజా జాన్సన్ మ్యారేజ్ రిజిస్ట్రార్. వివాహ సర్టిఫికెట్ను వీరిరువురికి అందజేయడం జరుగుతుంది. చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి. ఇదిగో ప్రభా ప్రియులు నాయన, ఇది జాన్ మార్కుని గురించి బోళా గురించి నాయన మీ పాద సన్నిధిలో మొరబెట్టుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు నా తండ్రి. ఇదిగో ప్రభా మరి ఇప్పుడు ఈ ఇద్దరిని నాయన మీ దాసులు చెప్పినట్లుగా వీరిద్దరూ నాయన భార్యాభర్తలుగా నాయన వారు నాయన ఇదిగో ప్రభా వివాహంలో ప్రకటన చేశారు. భార్యాభర్తలుగా నాయన ఈ బిడ్డలు నాయన వారు చెప్పినట్లుగా జీవితాంతమును ఒకరి పట్ల ఒకరు మికటమైన ప్రేమలు అనురాగాలు కలిగి ఎడబాటు లేకుండా నాయన మీ యొక్క అడుగు జాడల్లో నడవటానికి మీ తోడు మీ కృప దయచేయండి నాయన. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా నాయన మీకు మహిమార్థంగా క్రమముగా మహిమార్థంగా జరిగించిన విధానం బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ నూతన దంపతులను మీ చేతులకు అప్పగిస్తున్నామా నాయన. ఈ బిడ్డలనిద్దరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి నాయన. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మా ప్రభా మీ దగ్గరికి ఇదే కాలమునకు నాయన ఈ బిడ్డలనిద్దరిని కూడా తల్లిదండ్రులుగా చేసి మహిమ తెచ్చుకోమని మా ప్రభును మా రక్షకుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సమాధానం, సంతోషం నూతనముగా జతపరచబడినటువంటి బిడ్డలిద్దరికీ ఇక్కడ చేరిన మనకును సర్వలోకంలో పరిశుద్ధులందరికీ సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. చేత మరొకరు వివేకవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇద్దరిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఇద్దరు కూడా కలబోసుకుని ఒకరి నుండి మంచి మరొకరు మంచి, అలాగే ఇద్దరు కూడా మంచి విషయాలు మంచి లక్షణాలు వారు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది.
ఆ తర్వాత వివాహంలో దేవుని ఏర్పాటు ఏంటంటే దేవుని వాగ్దానం, దేవుని వాక్కు ఏమని చెప్పబడుతుందంటే హవ్వని జీవము గల తల్లి అన్నాడు. ఆదాముకి హవ్వను ఇచ్చినప్పుడు ఆమె జీవము గల తల్లి అన్నాడు. జీవము గల ప్రతివానికి తల్లి అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఏకమైన తర్వాత వీళ్ళు షేరింగ్ లైఫ్ అని అనొచ్చు. ఆ మాటనే జీవాన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు, ఇంకొక జీవాన్ని అనుగ్రహిస్తారు భూమి మీదకి. అది దేవుని యొక్క దృక్పథం. అందుని బట్టి దేవుని యొక్క సంకల్పం ఈ విధంగా వీరిద్దరిని సమకూర్చి దేవుడు ఏర్పాటు చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వారి జీవితం అంతా కలకాలం చక్కగా కలిసిమెలిసి ప్రేమ, ఐక్యత, సంతోషము, అలాగే దేవుని యందు భయభక్తులతో వారిద్దరు కలిసిమెలిసి ఎన్ని కడగండ్లు కొన్నిసార్లు శ్రమలు వచ్చినా సర్దుకుని దేవునిలో సంయమనంతో మరి ప్రార్థన భయభక్తులతో కొనసాగి ఒక ఆత్మీయ గృహంగా కట్టబడి ఇతరులకు మాదిరికరంగా ఒక గొప్ప కుటుంబంగా వర్ధిల్లాలని కోరుతూ ఈ మాటలు అందిస్తున్నాను. దేవుడు వారి ఇరువురిని దీవించును గాక. పాస్టర్ రైస్ గారికి వందనాలు. ఈ సమయంలో విజయవాడ నుంచి ఫోటోగ్రాఫర్లు మీకు కావాలంటే ఇప్పుడు పూజలు దేవునికి స్తోత్రం. మరి ఇంత క్రమంగా చక్కగా టయానికి జరగటానికి కారకులు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. మేము చాలా భయపడ్డాం, వర్షాలు పడతాయని చాలా భయపడ్డాం. ప్రార్థన చేసాం, సంఘంలో సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. అలాగే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, వారి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు అక్కడ ప్రధాన కార్యక్రమంలో కానీ ఇక్కడ పెళ్లి కార్యక్రమంలో కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. చాలా పరిచయస్తుడే. మా విజయవాడ కూడా వస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. మా అల్లుడు మరి తను కూడా ఒకే కాలేజీలో మరి చదువుకోవడం జరిగింది, ప్రభుదాస్ అతను కూడా. కాబట్టి చాలా మంచి వ్యక్తి అని మేము విన్నాము. దేవుని స్తోత్రం. మరి దర్శనాలు వచ్చినప్పుడు ఇట్లాగని వాళ్ళు చెప్తున్నప్పుడు నేను నమ్ముకున్న మరలా గట్టిగా ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తే మరి ఆ యొక్క జాన్ మార్కే దర్శనాల ద్వారా మరి ప్రవచనాల ద్వారా ఈ కనపడటం జరిగింది. దేవునికి స్తోత్రం. అందుకనే వివాహము దేవుడే జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మా అమ్మాయి బివలా చూసినట్లయితే ఆమె అనేకమైన వరాలు కలిగిన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవచనాలు వరముంది, భాషలు వరముంది, పరిచర్య చక్కని పరిచర్య చేస్తుంది. నేను ఒకసారి చర్చిలో ప్రసంగం చెప్పమని ఇచ్చినప్పుడు ఆ ప్రసంగం చెప్పినప్పుడు చాలా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ప్రసంగం చెప్పిందనమాట. దేవుని స్తోత్రం. దేంట్లో కూడా నేను ఇది కాదు అన్నట్టుగా ప్రతి దాంట్లో నేనున్నానని ప్రభు పనిలో దేవుని సేవలో చాలా చక్కగా వినయంగా, ఇందా చెప్పారు కదా, వినయంగా చాలా వినయవంతుడు మరి జాన్ మార్క్ అని. మరి అంతకి నేను చెప్పాలంటే రెట్టింపు ఆమె చెప్పాలంటే దేవుని స్తోత్రం. ఎందుకంటే మాకు బాగా తెలిసిన వ్యక్తి, మా సంఘ సభ్యురాలు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మంచి వినయం కలిగింది. చక్కగా మరి ఇందాక చెప్పారు ప్రార్థనలో ఏమని వాక్యం చదివారు, లోబడి ఉండాలని. దేవుని స్తోత్రం. ఆమెను తిరగబడే స్వభావం ఏమాత్రం లేదు ఆమెకి. దేవునికి స్తోత్రం. చాలా చాలా వినయంగా ఉంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు వారిద్దరిని జతపరిచాడేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరి సమయానికి ఖచ్చితంగా అయ్యగారు ముగించారు. అందుకు అయ్యగారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక పిల్లోళ్ళగా బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చుని ఒక సంవత్సరం నుంచి ఒక పిల్లవాడిలాగా బ్రతుకుతున్నాడు. ఈ రోజున ఒక కుటుంబంగా చేయబడ్డారు. ఒక కుటుంబ వ్యవస్థగా దైవజనుల హస్తం మీద ఎంతమంది దైవజనులందరూ, ఇమ్మానుయేల్ గారు, ప్రేరామ్ ప్రభుదాసయ్య గారు, మోషయ్య గారు, వీళ్ళందరూ దైవజనులందరి పక్షంలో చక్కని వివాహం ఘనముగా, అంటే వివాహం ఘనమైంది కాబట్టి ఘనంగా జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక.
ఆ రీతిగా ప్రభు జరిగించారు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మేము కూడా భద్రాచలం నుంచి ఐపీసీ భద్రాచలం ఏరియా సేవకులుగా ఈ స్థలంలోకి వచ్చి వారి తరపున కూడా నూతన శుభాకాంక్షలు, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ భద్రాచలం ఐపీసీ సంఘస్థులు ఈ స్థలంలోనికి వచ్చారు. తనని ప్రేమించి, ఎందుకంటే వాళ్ళలో ఒక పిల్లల్లాగా ఉంటాడు ఆయన కూడా, ఎందుకంటే మనసు దోచుకునే వ్యక్తి కాబట్టి అట్లాగే బీల మనసును కూడా దోచేశాడు. మంచిది, చక్కని కాబట్టి దోచుకోవడం కాకుండా కొంచెం ఉంచుకో, దేనికి స్తోత్రం కలుగును గాక. మంచిది, చక్కని వివాహ వ్యవస్థలో హస్బెండ్ అండ్ వైఫ్ ఒక చిన్న 2 నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను. వీరిద్దరు భార్యాభర్తలుగా చేయబడ్డారు. హస్బెండ్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈయన ఇప్పుడు కుటుంబానికి ఏంటిది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హస్బెండ్ యూనిటీ. ఇద్దరు కూడా కలిగి ఉండవలసింది ఏంటంటే ఐక్యత. మీ ఇద్దరి మధ్యలో ఐక్యతను కలిగి ఉండాలి. ఎస్ ఫర్ సేవియర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇద్దరు సంరక్షించుకోవాలి. ఒకళ్ళొకళ్ళు రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి. సేవియర్. దేవుని యొక్క సన్నిధిలో హస్బెండ్, నాకు అయ్యారు చెప్పారుగా, బీఫర్ బెండ్ అయిపోవటం కాదు, బిల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. బిల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కాబట్టి బిల్డర్ అంటే ఒక కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఈ అనగా ఎబిలిటీ అంటే సామర్థ్యం. అంటే ఒక సేవకుడుగా ఏం చేయాలంటే భూమిని దున్నాలా, పంటను పండించాలా, సంఘాన్ని కట్టాలా, పరిచర్య చేయాలా, కుటుంబాన్ని ఏలాలా, అన్ని రీతులుగా కూడా ఎబిలిటీ, సామర్థ్యం కలిగి నీవు దేవుని సన్నిధిలో సాగాలని మేము అందరం సేవకులుగా కోరుకుంటున్నాం. నియర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఇప్పుడు దాకేందంటే ప్రార్థన చేసుకున్నావు, వాక్యం చదువుకున్నావు, దేవుడితో సన్నిహితంగా ఉన్నావు, దాంతోపాటు సెల్ ఫోన్తో కూడా సన్నిహితంగా ఉన్నావు. అయ్యగారు ఇందాక సెల్ ఫోన్ గురించి చెబుతున్నారు పక్కనుండి. సే వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. ఒక కృతజ్ఞత, లేకపోతే నీకు ఎలా సంతోషం ఎలా ఉంది, ఒక మాట, ఎక్కువ వద్దు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ వివాహ కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి ప్రధానుడు దేవుడు ఒక్కడే అన్నమాట. మా విషయంలో ప్రభు తన చిత్తాన్ని జరిగించినందుకు చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను. ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి వివాహానికి ఆహ్వానించగానే దైవజనులు ఎంతో పెద్దవారైనప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మా కొరకు ఎంతో ప్రార్థన చేసి ఇంత సమయాన్ని మా కోసం కేటాయించినందుకు దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవునికి మరొక మారు వందనాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. పెద్దల సమక్షంలో, దైవజనుల సమక్షంలో ఇలాగో ఒక్కటిగా చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, నేను దేవుని చిత్త ప్రకారంగా దేవుని సేవకి పిలువబడిన తర్వాత భద్రాచలంలో అక్కడున్న కొన్ని పరిస్థితులను బట్టి, అక్కడున్న కొన్ని అవరోధాలను బట్టి ఒంటరిగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే వివాహంలోనికి దిగాను నేను. అంటే ఈ అవకాశం ఎందుకు డౌట్ వచ్చిందంటే, నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, అన్నయ్యకి వివాహం అవ్వలేదు. చాలామంది కూడా ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, పెద్దోడు కాకుండా చిన్నోడికి చేసుకుంటున్నాడు కదా, ఒకవేళ ప్రేమ పెళ్ళేమో లేకపోతే ఏమైనా చూసి పెళ్ళి చేసుకుంటున్నాడేమో అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దయచేసి అలాంటి ఆరోపణలు అయితే దేవుని సన్నిధిలో తీసుకురాకండి. మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, ఆర్డినరీ మ్యారేజ్. గాడ్ ఈజ్ ఆర్డినరీ మ్యారేజ్ అంటే దేవుడు నిర్ణయించిన మ్యారేజ్. ఆ సేవలు భద్రాచలంలో ఒంటరిగా ఉండకూడదు అనే పరిస్థితిని బట్టి నేను ఈ వివాహంలో ప్రార్థన చేసినప్పుడు, 21 రోజుల ఉపవాసములు ప్రార్థన చేసినప్పుడు 17 రోజు 18 రోజు ఇమానిలయ్య గారు అక్కడ కూర్చున్నారు. చివర వాళ్ళ ఆవిడ గారు, అమ్మగారు, ఆవిడ కళలోకి వచ్చి ఒక పెళ్లి కార్డు ఇచ్చి, ఆ పెళ్లి కార్డులో జాన్ మార్క్ బెట్స్ బియోలా అని ఒక పెళ్లి కార్డు ఇచ్చిందనమాట ఒక దర్శనములో. దాన్ని బట్టి ప్రభుదాస్ అనే బ్రదర్ ద్వారా అలాగ మాట్లాడి ఈ సంబంధం అలాగూ కుదరడానికి జరిగిందంతే తప్పించి వేరే ఉద్దేశాన్ని బట్టి కాదు. దేవుని సేవలు వాడబడాలనే ఉద్దేశంతో ఈ చిన్న వయసులోనే ఇలా వివాహంలోనికి దిగి మరి దేవుని సేవ చేయాలనే సమర్పణ కలిగి ఉద్దేశం కలిగి దిగా మా కోసం ప్రార్థన చేయండి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. నన్ను ప్రేమించి నా పట్ల ఉన్న అభిమానం చూపించి దూరం అనుకున్న భారం అనుకోకుండా చాలా ప్రేమతో వచ్చిన టయానికి సమయానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. భద్రాచలం నుంచి వచ్చినటువంటి నా ఆత్మీయ మిత్రులు అయ్యగారికి ప్రాముఖ్యంగా ఒక విషయం చెప్తున్నానండి.
సేవలోనికి వెళ్ళిన తర్వాత అయ్యగారు, నా ఆత్మీయ తండ్రి, ఒక వాక్యంలో ఒక మాట అన్నారు. జాన్ మార్కు సేవకి వెళ్ళిన కానించి ఇప్పటికీ కూడా తన విషయంలో లేదా నేను ప్రోత్సహిస్తాను, లేకపోతే ఒక ధన సహాయం చేస్తాను, లేదా సేవలు నేను ఉన్నాము అని మేము చెప్పం అన్నారు. చూసారా, అది వాస్తవం మాట. ఎందుకంటే నేను సేవలకు వెళ్ళిన కానించి నాకు ఏ దైవంచనుడు కూడా నాకు ఆధారంగా నిలవలేదు. చెప్పాలంటే కుటుంబం కానీ బంధువులు కానీ, చివరికి నాకు బాప్తిస్మం ఇచ్చిన అయ్యగారు కానీ ఎవరు సపోర్ట్ లేదు నాకు. వాస్తవంగా నన్ను పిలిచిన నమ్మదగిన దేవుడు ఒకడు ఉన్నాడు. పంపిన పోషించగలిగిన సమర్థుడి దేవుడు ఇప్పటిదాకా నన్ను పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 జతల పట్లు పెట్టుకుని వర్షాకాలంలో వెళ్ళిపోయాను. బస్ స్టాండ్లో నిలబడ్డా. ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాక గూగుల్ మ్యాప్లో కొట్టి ఐపీసీ చర్చి ఏమైనా ఉందోమో అని నేను సెర్చ్ చేస్తే దైవజనుడు కనిపించాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోదామన్న ఉద్దేశం తెలియను. కానీ ఇంతవరకు కూడా నేనున్నాను, ధైర్యంగా నువ్వు సేవ చేయి అని ఒక ధైర్యంగా దైవజనుడు నన్ను ప్రోత్సాహం, ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ దైవజనుడు బట్టి ఒకసారి అందరూ చప్పలు కొట్టండి. నాకు బాప్తిస్మం ఇచ్చి నన్ను ఇంతవరకు రక్షణలోనికి తీసుకొచ్చి ఇలాగో నేను దేవుని సేవలు వాడబడ్డానికి ప్రోత్సాహం లేకపోయినా సరే నా వెన్ను తట్టి నుండి నన్ను బలపరుస్తున్న, ప్రార్థన చేస్తున్న నా ఆత్మీయ తండ్రి అయిన చార్లెస్ అయ్య గారిని బట్టి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఆ దైవజనులు బట్టి నేను ఎంతో సంతోషపడతాను. ఎందుకంటే ఆఖరి చెప్దామని అయ్య గారిని. మరొక దైవజనునికి జ్ఞాపకం చేద్దాం. మన జాన్సన్ అయ్య గారు. నేను అశ్వరావుపేటలో ట్రైనింగ్ వెళ్ళిన కానించి స్టీవెన్ అనే పాటలు అలవాటు చేసింది, సంగీతం అలవాటు చేసింది. ప్రతి అనుభవం ఆయన దగ్గర సబ్జెక్ట్ కన్నా అనుభవం బాగా నేర్చుకున్నాను. ఒక ఆత్మీయంగా, ఒక ఫిజికల్గా, అన్ని విషయాల్లో కూడా నాకు చాలా అనుభవం నేర్పి, ఎక్కడ ఎలా ఉండాలో, సేవకుడు ఎలా ఉండాలో నాకు నేర్పించి, నాకు పునాది చేసింది, వాక్యం నేను ఎక్కువగా నేర్చింది మన జాన్సన్నయ్య గారి దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దైవజనులందరూ బట్టి మరొకసారి వందనాలు. మరొక ప్రాముఖ్యమైన దైవజనుడు అన్నయ్య కోసం నేను పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా. 2018 కానించి అన్నయ్య పాటలు అంటే నాకు పిచ్చనమాట. ఒక మంతాగినోడుకు బంధుకి అలవాటు అయిపోతాడు. స్టీవెన్ అనే పాటలకి అంత అట్రాక్ట్ అయిపోయాను అనమాట. చిన్నప్పటి నుంచి నన్ను ప్రోత్సహించింది, యవన కాలంలో నన్ను ధైర్యపరిచింది. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా అనే ఒక్క పాటనే ఎన్నోసార్లు వినేవాడిని రోజుకొచ్చి. అంత ఇష్టం అన్నయ్య అంటే నాకు, అభిమానం, ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయనతో ఒక్క ఫోటో దిగాలంటేనే ఎక్కడెక్కడికో పరిగెట్టుకునే వాళ్ళం. కళ్ళపిల్ల అంటూ, సైకిల్ అంటూ పరిగెట్టుకునే వాళ్ళం. ఆయన దొరుకుతాడా, ఆయన పాటలు ఉంటాయని. కానీ దేవుని కృప ఏంటంటే ఆయన మీటింగ్ చేస్తూ ఉంటుంటే ఆయన ప్రక్కనే కూర్చొని కొద్దిగా సంగీతం అందించడానికి కూడా దేవుడు అంత కృపతో నన్ను పైకి ఇచ్చించాడు అనమాట. పెంట కొప్పల నుంచి పైకి ఎత్తువాడనే వాగ్దానం నా జీవితంలో దేవుడు అన్నయ్య ద్వారా నేను దేవుడు చూశాను. ఆయన ప్రోగ్రామ్స్ చేయడం వల్ల నేను చాలామందికి బయట వాళ్ళు పరిచయం అయ్యా. స్టీవెన్ అన్నయ్య ప్రోగ్రామ్కి వెళ్తున్నాడు అంటే చాలామంది కూడా నన్ను పిలిచారనమాట. ఈ కృప దేవుని కృప ద్వారా, అన్నయ్య ద్వారా నాకు అనుగ్రహించబడింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీకు ఒక్కసారి పరిచయం చేసి నేను ముగించేయడానికి ఇష్టపడుతున్నా. మరి నా సేవ కానించి, నేను ట్రైనింగ్ వచ్చేసిన కానించి, బాప్తిసం తీసుకున్న కానించి ప్రతి విషయంలో నాకు ఒక తల్లిగా, నాకు ఒక తండ్రిగా, ఈ వివాహం ఎంత ఘనంగా, ఎంత ఆశీర్వాదకరంగా, సౌండ్ కానించి, ఆర్కెస్ట్రా కానించి, అన్నయ్య వాళ్ళు వచ్చిన కానించి ప్రతి అన్నిటి గురించి కార్యభారాన్ని వహించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నా తండ్రి తర్వాత జోషి గారు అనమాట. ఆయన బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అందరూ ఎంత ప్రెజర్ అనుభవిస్తున్నారంటే నా వెనకాల ఉండి, నాన్న నువ్వేం కంగారు పడకు, నువ్వు చక్కగా వివాహంలో రెడీ అయ్యి కూర్చో, భోజనాలు కానించి ప్రతి సెక్షన్ వరకు నేను చూసుకుంటున్నాను నాకు ధైర్యాన్ని ఇచ్చి, ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహించి బలపరుస్తున్న నా బాబాయ్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నా. ఆయన ఒక దైవజనుడు, ఈ ఊరికి ఒక ఆశీర్వాదకరం, ప్రజలకు మేలు కోరే దైవజనం ఉండడం ప్రతనానికి ఆశీర్వాదం. కాబట్టి ఇంతవరకు కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి నా తోటి ఆర్కెస్ట్రా అన్నయ్యకి, మరి ప్రసన్న అన్నయ్యకి, అలాగే సాలమన్ అన్నయ్యకి, అలాగే సింఫనీ టీమ్ కీబోర్డ్ అన్నయ్యకి, ఐజాక్ అన్నయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా ఇంకో అన్నయ్య రైస్ అన్నయ్య కూడా నా వందనాలు. సంగీత విషయంలో నాకు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ, పాటల విషయంలో అన్నీ ఒక గైడ్ చేస్తే, ఎక్కడ కనిపించినా సరే సంగీతాన్ని గురించి, వాక్యాన్ని గురించి నాకు గైడ్ చేసి సలహాలు ఇస్తుంది మన రైస్ అంకుల్ గారు బట్టి ఒకసారి స్తోత్రం చెల్లించి చప్పలు కొడదాం. ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి అందరికీ ప్రేమపూర్వకంగా
ఎవరి పేర్లైనా మర్చిపోతే క్షమించండి. మరొక దైవజనుడు ఎమ్మానుయేలయ్య గారు, మంచి దైవజనులైన అలాంటి దైవజనుల్లో పెరిగినటువంటి విశ్వాసిని దేవుడిని చేసుకోవడం ఆశీర్వాదకరం. ఏమీ అలా ఉంటే వాళ్ళ ఆత్మ తండ్రి ఇంకా ఆత్మీయంగా ఉన్నాడు అని నేను అర్థం చేసుకొని వివాహాల దగ్గర జరిగింది. నా కోసం ఈ యొక్క నూతనమైన వివాహ కుటుంబం కోసం, అలాగే నా సేవ కోసం అక్కడ ఏజెన్సీ ప్రాంతం, భద్రాచల ప్రాంతం నేను పిలువబడింది. నన్ను ఎవరో పంపింది కాదు, నన్ను ఎవరో పిలిచి అక్కడ సేవ చేయమనేది కాదు. ఒక దర్శనం ద్వారా నేను వెళ్ళాను అనమాట. నా కోసం ప్రార్థన చేయండి. పాల్గొన్న మీ అందరికీ వందనాలు. మరొకసారి అందరూ చక్కటి భోజనం చేసి అందరూ వెళ్ళాలి, అందరూ మమ్మల్ని దీవించాలని మరొకసారి అవకాశం ఇచ్చిన నా అన్నయ్యకు కూడా నా వందనాలు చెల్లిస్తూ అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాను. మా ఇద్దరి కోసం ప్రార్థన చేయండి. అంటే మావాడు కూడా కరెక్టేనండి, ఇద్దరు ఒకటే శరీరం అయ్యారు కదా, కాబట్టి నా అంటే ఇద్దరే. రైట్, అంతా బాగానే ఉందండి, చాలా చక్కగా మాట్లాడాడు మావాడు కూడా. కానీ నాకు ఒకటే, అమ్మాయి తరపు నుంచి నాకు చాలా బాగాలేదు. నాకు ఇందాటి నుంచి టెన్షన్ పడుతున్నా. నేను మా అమ్మాయి ఫీల్ అవుతుంది, నేను ఫీల్ అవుతున్నా. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటే పెళ్ళి కావాలని చేసుకోలేదట. భద్రాచలంలో నేను ఒక్కడిని ఉంటున్నాను కాబట్టి, ఒక్కడిని ఉంటావు నాకు ప్రాబ్లం కాబట్టి అంటే అదేంటి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు కాబట్టి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు, అదేనా? అన్నయ్యకి పెళ్ళి అవ్వకుండా నేను చేసుకుంటే నీకు తొందరపడ్డాను, లేకపోతే ఏదైనా లవ్ చేసి చేసుకుని అని చెప్పడం ఆయన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ప్రేమించుకున్నా. అద్భుతం, అది వివాహం అంటేనే అద్భుతం. కాబట్టి అది చెప్పిన మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నాపై ఉండని అనే ఒక అన్నయ్య రాసినటువంటి ఇంచుమించు 700 కీర్తనలో ఒక కీర్తన ప్రాముఖ్యమైన పాడుకొని ప్రభు నామమును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఫలించుచు ఎదిగే కృపణపై ఉండని, ఫలించుచు ఎదిగే కృపణపై ఉండని, జ్వలించుచు వెలిగే మహిమతో నిండని, జ్వలించుచు వెలిగే మహిమతో నిండని, తరగని నీ ప్రేమ అనుభవించని, తరగని నీ ప్రేమ అనుభవించని, ప్రియుడా యేసయ్యా నిన్నే ప్రేమించని, ప్రియుడా యేసయ్యా నిన్నే ప్రేమించని, ఫలించుచు ఎదిగే కృపణపై ఉండని, ఫలించుచు ఎదిగే కృపణపై ఉండని. ప్రతికూలతలైన బెదరక సంతోషించని, స్థితిగతులేవైనా ప్రతికూలతలైనా బెదరక సంతోషించని, దేనికి సనగక ప్రశ్నలు అడగక, దేనికి సనగక ప్రశ్నలు అడగక, నీ చిత్త ప్రకారం సర్వం చేస్తూ క్షేమం పొందని, ప్రియుడా యేసయ్యా నిన్నే ప్రేమించని, ప్రియుడా యేసయ్యా నిన్నే ప్రేమించని, ఫలించుచు ఎదిగే కృపణపై ఉండని, ఫలించుచు ఎదిగే కృపణపై ఉండని. ప్రభు నట్టి ప్రియ సేవకులు, ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకి వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మరి మనవడు జాను మార్కండి మనవడు గారు, అలాగనే దేవుని యొక్క కృపను బట్టి వారిద్దరూ ఒకటిగా ఉండాలని, సంతోషముగా వారి జీవితాలు కొనసాగించాలని ప్రభుపేట దైవ సేవకుడుగా నేను మనవి చేస్తున్నాను. ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంది, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట చెప్తాడు, పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా వారు ఎప్పటికీ ఎడబాయకూడదు అని చెప్పారు. ఎడబాటు అనేది మాటల్లో, నడకల్లో,
చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో ఎడబాటు అనేది వారి మధ్య ఉండకూడదని ప్రభుపేట నేను మనం చేస్తున్నాను. ఏదేని తోటలో ఆదాముకి అవ్వకు ఎడబాటు వచ్చింది, మధ్యలో సాతాను ప్రవేశించింది, వారిద్దరికీ ఎడబాటు వచ్చింది, గలిబిలి కూడా వచ్చింది. కాబట్టి వీరిద్దరూ ఎప్పుడు కూడా అబ్రహాం శారా లాగున, ఇషాకు రెబెక్కలాగున కలిసి జీవించి అన్యోన్యంగా ఉండాలని ప్రభుపేట వెచ్చించి ముగిస్తున్నాను. కొద్ది మాటలు ప్రభు దీవించిన గాక. థ్యాంక్ యూ అయ్యారు. జాన్ మార్క్ వివాహం ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు చాలా కృప చూపించి చక్కని వాతావరణంతో నడిపించాడు. దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ వివాహానికి వచ్చినటువంటి విశ్వాసులు, బంధువులకు, అలాగే సేవకులు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మ్యారేజ్ రిజిస్టర్ గారు అయినటువంటి అన్న జాన్సన్ అన్నకి, అలాగే చార్లెస్ గారికి నా ప్రేమతో స్టీవెన్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా అన్న రైసయ్య గారికి, ఇరువురిని జాన్ మార్క్ అలాగే బ్యూలాన్ దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. కారణ జన్మునికి మహిమ చెందాలా.
పొందిన మేళ్లను మరుగు చేయక అందరి ముందర సాక్ష్యమివ్వాలా పొందిన మేళ్లను